నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఇవిడేంటి రెడీ అవుతూ కూడా వీడియో చేసేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక విషయం గుర్తొచ్చింది. ఎప్పటి నుంచో మీతో చెప్పాలి, వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఈరోజు వర్షం పడుతుంది కదా, లైనింగ్స్ ఆర్లే కూడా వాడమన్నమాట. వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక డిస్కషన్ అయిందనమాట. ఏంటని అంటేనే, ఆడవాళ్ళందరూ ఏదన్నా కలిస్తే నగల గురించి, చీరల గురించి, దానికి వేసే జాకెట్ల డిజైన్ల గురించి మాట్లాడుకుంటారు అని అంటారు. కానీ ఆ రోజులు పోయాయండి. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం తెలుసా? ఓడిపోయిన ఎంటుకల గురించి మాట్లాడుకుంటున్నాం. నీ ఎంటుకలు ఊడిపోయింది, నా ఎంటుకలతో నీకు అమ్మ అప్పుడు అంత జుట్టు ఉండేది, నాకు ఇప్పుడేమో ఎంత జుట్టు ఉండేది అంటే, చేతితో పట్టుకుంటే ఎంట్రుకలు వచ్చేస్తుంటుంటే ఇంకేమి గరికిపాటి గారు ఏమొచ్చి, ఏది ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలే, జడ కనిపిస్తే పద్యం చెప్దాం అనుకున్నాను, ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలే, పద్యం చెప్దామంటే అవ్వట్లేదు అనేసి ఆయన ప్రవచనాల్లో ఏదో ఒకటి అలా సరదాగా అన్నారన్నమాట. ఎక్కడండి కనబడుతుంది జడ, ఇవి ముట్టుకుంటే వెంట్రుకలు వచ్చేస్తుంటేని. దీనికి సొల్యూషన్ చెప్తే బారెడు జడలు కనబడతాయి, మీరు పద్యాలు చెప్పడానికైనా దేనికైనా అని. అవునంటారా కాదంటారా మీరుని? అంతే కదా. ఇప్పుడు ఉన్న ఇబ్బంది ఏంటంటే నగల చీరలో అది తర్వాత సంగతి, ముట్టుకుంటే వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. ఇదే ఏదో బాధ అయిపోయింది. మీరు ఎవరేటి చెప్తుంటే అది చేయటం, నాకు పని చేయలేదండం. ఏదైనా వాడతామా ఒక 4-5 రోజులు, ఒక 10 రోజులు ఓడవన్నమాట. మళ్ళీ మన ఓడట్లేదు అనుకుంటామా, మళ్ళీ మొదటికే వస్తుంది అంతా కూడానే. ఇది పెద్ద సమస్య అయిపోయిందండి ఆడవాళ్ళకైతేనే, తల ఊడిపోతుంది అనే దానికన్నానే. అంటే ఆడవాళ్ళకి బట్టలు వస్తే బాగుంటుంది కదా, ఈ బాధ ఇంకేం కాదు మాట్లాడుకోవటానికి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఇన్స్టెంట్ సీరియస్ విషయం ఇది. నేను మామూలుగా లైనింగ్స్ కట్స్కి అలాగే ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను కదా, రోడ్డు మీద ఒక బీటెక్ అబ్బాయి కనిపించాడండి. ఆ బండి మీద స్కూటీ కనిపించడం అంటే, నేను వెళ్తున్నాను, అబ్బాయి నా ముందుకు వచ్చి ఆగాడు అనమాట. ఆగి ఆంటీ 50 రూపీస్ ఉందా అని అడిగాడు. 50 రూపీస్ అంటే నేనేమనుకున్నానంటే, చేంజ్ లేదు అంటే క్యాష్ లేదు కావాలా, ఫోన్పే చేస్తాడేమో అనేసి అనుకుని, ఫోన్పే చేస్తావా అమ్మ అంటే, నా దగ్గర ఫోన్పే లేదు, ఫోన్ లేదు, నా దగ్గర ఫోన్ అని చెప్పాడు అన్నమాట. ఏం చదువుతున్నావమ్మా అంటే, నేను బీటెక్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్ అని చెప్పాడు. చూడడానికి చాలా క్లాస్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు అబ్బాయి. అంటే బాగున్నాడు అంటే చక్కగా ఉన్నాడు అనమాట, మంచి ఫ్యామిలీలో నుండి వచ్చిన అబ్బాయిలా ఉన్నాడు అనమాట. అలా చిల్లరగా, అలా పిచ్చి జుట్టు, అలా గడ్డం అలా ఏం లేకుండా చాలా పద్ధతిగా ఉన్నాడు అనమాట. ఎందుకమ్మా అలా అడుగుతున్నా అంటే, మమ్మీ ఇచ్చింది పడేసాను, ఇంటికి వెళ్తే కొడతారా అంటే భయం వేస్తుంది, ముగ్గురిని అడిగాను, మీరైనా ఇవ్వండి అని అంటే, నా దగ్గర ఉన్నాయి నిజంగానే ఇద్దాం అనుకున్నాను, కానీ ఒక్క క్షణం ఆగాను అనమాట. ఈ పిల్లోడికి మన దగ్గర బయట వాళ్ళం ఎవరమో ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర 50 రూపాయలు అడిగేంత ఇది ఉన్నప్పుడు అంటే సిగ్గుపడతాం మామూలుగా మనం తెలియని వ్యక్తుల దగ్గర డబ్బులు అడగాలంటే. అలాంటిది ఇంటికి వెళ్ళి అమ్మ పడిపోయి అంటే, అంత బీటెక్ చదివే అంత పిల్లోడిని కొట్టేసే అంత పేరెంట్స్ ఎవరు ఉండరు నాకు తెలిసి. చిన్న చిన్న పిల్లలు పడేసారంటే కొట్టడమో లేదంటే ఒక మాట అనడమో ఏదో ఒకటి చేస్తాం. అంత పిల్లోడు భయపడ్డాడంటే నాకు అర్థం అవ్వదు. ఎందుకు వచ్చిందిరా బాబు, రోజులోటి బాగోలేదు అని అంటే, ఏదో బాగా మందులు, ఇవేవో డ్రగ్స్ ఇవేవో అంటున్నారు కదా. నేనైతే ఒక 2-3 నాకు తెలిసినంత పిల్లల వరకు చూసాను, బీటెక్ చదివే పిల్లలు ఎలా ఉంటారని చెప్పేసి. నాకు అయ్యే వెంటనే ఆ థాట్ వచ్చి, నేను ఇవ్వాలనుకున్నా కూడా చేతితో పర్సులోంచి తీసి కూడా తనకి ఇవ్వలేదు. సారీ అమ్మ, నేను ఇవ్వలేను, నువ్వు ఇంటికే వెళ్ళి మీ మమ్మీకి చెప్పేయి, ఇంత పిల్లోడు అయ్యేవు, ఎవరు పడతారు నిన్ను అని చెప్పేసి. ఈ రెండు, ఒకటైతే ఫన్నీ ఇన్సిడెంట్, ఒకటైతే సీరియస్ ఇన్సిడెంట్ అండి, మీతో పంచుకోవాలనిపించింది. అంటే అబ్బాయి విషయం నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదన్నమాట. ఆ పిల్లోడు నిజంగా పడేసి అడిగాడో తెలియలేదు, ఏమో ఏ మందుకైనా దేనికైనా తక్కువ వచ్చి అడిగాడో తెలియదు, అసలు అర్థం అవ్వలేదు. అంటే మనం ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే అది మంచి అవ్వచ్చు, కానీ ఈ థాట్ ఒకటి ఇంకోటి ఉంటుంది కదా, సెకండ్ థాట్, అది కూడా వచ్చేసి మంచిగా ఉన్నది కూడా మనం ఇది రాంగ్లోనే ఆలోచిస్తున్నామేమో కూడా తెలియదు. పాపం పుణ్యం భగవంతుడికే తెలియాలి. నేనైతే అబ్బాయికి 50 రూపీస్ ఇవ్వలేదండి, సారీ అయితే చెప్పేస్తాను. ఎందుకంటే నేను ఇస్తాను ఎక్స్పెక్ట్ చేశాడు, పర్సులో తీసేటాడు పాపం. ఇదండి జరిగింది. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. మీతో పంచుకోవాలనుకున్నాను, పని చేసుకున్నాను. ధన్యవాదాలండి.